పరిశుద్ధమైన వాక్య లేఖన భాగం నుంచి 18వ కీర్తన మరి 30 నుండి 33 వచనాలు. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తను శరణుజొచ్చు వారందరికీ కూడా ఆయన కేడముగా ఉంటాడు. దేవుని బిడ్డలారా, మొదటిగా ఆయన శరణుజొచ్చిన వారికి పగిలిన పాత్రలను ఆయన కడతానంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు మరి వారు అనుకున్నారంట, మా జీవితాలు బద్దలైపోయాయి, మా జీవితాలు పాడైపోయాయి అని వారు ఏడుస్తూ ఉన్నప్పుడు దేవాతి దేవుడు అన్నాడు, జిగటమన్ను కుమ్మరి వాని చేతిలో ఉన్నట్లుగా మీ జీవితాలు నా చేతుల్లో ఉన్నాయి, కాబట్టి పాడైపోయిన భూముల్ని, పాడైపోయిన జీవితాలు నేను బాగు చేస్తాను. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇర్మియా గ్రంథంలో మనం చూస్తున్నాం 18:6 జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలీయుల వారులారా మీరు నా చేతిలో ఉన్నారు అంటున్నాడు. జిగటం మన్ను కుమ్మరి చేతిలోకి వచ్చినప్పుడు మట్టి రాయి తీసివేసి మెత్తని మట్టిగా ఎలా చేస్తాడో అలానే ఇశ్రాయేల్ ప్రజలారా మీ జీవితాల్లో ఉన్న బాధ దుఃఖం నేను తీసివేయాలంటే మీరు కూడా మెత్తని హృదయాలు కలిగి నాకు మిమ్మల్ని మీరు అప్పగించుకుంటే మరలా ఒక కుండ పగిలిపోయినప్పుడు కుమ్మరి దాన్ని అతికినట్లుగా పగిలిన మీ జీవితాలని, పగిలిన మీ బ్రతుకుల్ని నేను కడతాను అంటున్నాడు. హల్లెలూయా. నీ జీవితాన్ని దేవుని సమర్పించుకుని, ప్రభువా నేను నీ బిడ్డను పలికినప్పుడు నీ జీవితంలో దుష్టుడు తీసుకొచ్చిన ప్రతి చెడ్డ క్రియను దేవుడు తొలగించి ఆయన తన మేలుతో నిన్ను అలంకరించి ఆయన నిన్ను దీవించటం ప్రారంభిస్తాడు. దేవుని బిడ్డలారా, శరణుజొచ్చు వారందరికీ ఆయన కేయడం. ఇశ్రాయేలీయుల ప్రజలను దేవుడు అంటున్నాడు, పగిలిన జీవితాలు ఉంటే నన్ను శరణుజొచ్చండి, అనగా మొదటిగా దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయన మన జీవితాలు పగిలిన మరలా అంటుగడతారంటున్నాడు. మరి రెండవదిగా మనం చూసినప్పుడు ఆయన మాట మీద మనం ఆశ పెట్టుకుంటే నీ జీవితాన్ని ఆయన నూతనపరిచి ఆయన కడతానంటున్నాడు. జక్కయ్య దేవుని మాటకు లోబడినప్పుడు అతని జీవితాన్ని నూతనపరిచాడు. వ్యభిచారైన స్త్రీ మరియా, ఆమె తన జీవితాన్ని యేసు ప్రభువారు సమర్పించుకున్నప్పుడు పాపాత్మురాలని పుణ్యాత్మురాలుగా దేవాతి దేవుడు మార్చి ఆయన తన పాదసేవలో ఘనమైన పాత్రగా ఆమెను వాడుకున్నట్లుగా మనం చూస్తున్నాము. సౌలు సంఘాన్ని హింసించేవాడు, కానీ దమస్కు మార్గంలో సంఘాన్ని హింసించడానికి ప్రయాణమై వెళ్తున్నప్పుడు సౌలా నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావని దేవుడు మాట్లాడినప్పుడు సౌలు తన జీవితాన్ని దేవుని సమర్పించుకుని ఆయన మాటకు లోబడినప్పుడు అతని జీవితాన్ని దేవుడు కట్టడమే కాదు, ప్రపంచంలో క్రీస్తు యేసు యొక్క సంఘాన్ని కట్టడానికి దేవుడు గొప్పగా అపోస్తలుగా చేసి పౌలుని వాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి లేయా తన జీవితంలో కూడా ఎంతో బాధకు లోనైంది, తన భర్త యొక్క ప్రేమకు దూరం అయిపోయి. కానీ దేవుని మీద ఆశ పెట్టుకుని ప్రార్థన చేసినప్పుడు ద్వేషించే భర్తే ప్రేమించే భర్తగా మార్చబడ్డాడు. ఆమె జీవితంలో ఎంతో మధురమైన క్షణాలు ఆమె పొందుకోగలిగింది. ఆదికాండం 26:23 ఇస్సాకు ఎన్నో బావులు తవ్వాడంట. ఎన్ని బావులు తవ్వినా శత్రువులు దాన్ని స్వాధీనం తీసుకున్నారు. బావులు తవ్వితే నీళ్లు పడేవి, ఇవి మా బావులు అని చెప్పి వచ్చేవారు, తీసుకునేవారు. అతని కష్టము చూశాడంట దేవాతి దేవుడు. ఇస్సాకు దేవుణ్ణి ఆశ్రయించాడు, నా తండ్రి దేవా నాకు సహాయం చేయి, వీళ్ళెప్పుడూ నా మీద యుద్ధము ప్రకటిస్తూనే ఉన్నారు, నేను బావులు పూడ్చబడిన బావులు నేను తవ్వుతున్నాను, నీళ్లు వస్తున్నాయి, నీళ్లు పడగానే ఇవి మా బావుల్లో వచ్చి వాళ్ళు తీసుకుంటున్నారు, నాకు అన్యాయం జరుగుతుందయ్యా, నాకు మేలు చేయమన్నప్పుడు ఇస్సాకు మరి ప్రార్థన చేస్తుండగానే దేవుడు దిగొచ్చాడు. ఆయన అంటున్నాడు, నీ తండ్రి అయిన అబ్రహామును బట్టి నేను నిన్ను దీవిస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. నీ తండ్రి అయిన అబ్రహామును బట్టి, నిన్ను బట్టి అనటం కన్నా అక్కడ ఏమంటున్నాడు ఆయన, నీ తండ్రి అయిన అబ్రహామును బట్టి. అవునమ్మా, ఈరోజు భక్తి గల మిమ్మల్ని బట్టి మీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. ప్రార్థన చేసే మిమ్మల్ని బట్టి మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసి దేవుని పట్ల విశ్వాసం ఉంచిన మిమ్మల్ని బట్టి దేవుడు మీ కుటుంబంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఆదికాండం 26:23 ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుణ్ణు, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడవద్దు అంటున్నాడు. ఏ రాత్రి అయితే ఇస్సాకు మనసులో కలత చెంది కలవరపడి ఇక ఈ శత్రువులు నా నుంచి తరిమి కొట్టబడరా, నా బలము బలహీనమైపోయింది, శత్రువుల బలం అధికమైందని దుఃఖపడుతున్న సమయంలో దేవుడు ప్రత్యక్షమై మాట్లాడాడంట. ఆ రాత్రి యెహోవా అతని ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుణ్ణు, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పాను. హల్లెలూయా. ఆయన మాట మీద నువ్వు ఆశ పట్టుకుంటే నీ జీవితాన్ని ఆయన నూతనపరిచి ఆయన కడతానంటున్నాడు. ఆయన మాటకు నువ్వు లోబడితే అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు. భూమి మీద నువ్వు జీవిస్తున్నప్పుడు శరీరానికి అవసరమైన సౌఖ్యాలన్నీ ఎలా సమకూరుస్తున్నావో అలానే ఆత్మకు అవసరమైనటువంటి ఆరోగ్యాన్ని నువ్వు ఇస్తున్నావా? నీ ఆత్మను పాల వంటి వాక్యం చేత నువ్వు పోషించుకుంటున్నావా, బలపరుచుకుంటున్నావా? ఆత్మే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము అన్నటువంటి దేవాతి దేవుని యొక్క మాటలు జ్ఞాపకం చేసుకుని, దేవుని సంగమా ఎప్పటికప్పుడే నువ్వు ఎదిగే కొలది ఆత్మీయ జీవితంలో నీలో కూడా పెను మార్పులు రావాలి. ఎప్పుడు ఒకలానే ఉండదు జీవితం, రకరకాలుగా పెను మార్పులు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు
పెను తుఫాన్లు అనే సమస్యల చేత నువ్వు కొట్టబడుతూ ఉంటావు, ఇబ్బందుల చేత నువ్వు కొట్టబడుతూ ఉంటావు. కొన్ని మార్లు యవ్వన కాలంలో ఆకర్షణ చేత ఏడవబడుతూ ఉంటావు. కొన్ని మార్లు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటావు. దానికి అవసరమైన యుద్ధోపకరణాలు నువ్వు ధరించుకున్నావా అని ప్రభు అడుగుతూ ఉన్నాడు. నీ ఆత్మీయ జీవితాన్ని ఎలా కాపాడుకోవాలో నీకు తెలుస్తుందా? శోధనలు, ఇబ్బందులు, సమస్యలు నీకు ఎదురైనప్పుడు దేవుని యొక్క ఆత్మ సహాయంతో ఎలా జయించాలో నీకు అవసరమైనటువంటి ఆ విశ్వాసము నీలో ఉన్నదా? ఆ ప్రార్థనా బలం నీలో ఉన్నదా? ప్రభు ధరించుకోమన్నటువంటి యుద్ధోపకరణములు, ఎందుకంటే సాతాను యొక్క అగ్ని బాణాలని చల్లార్చడానికి అవసరమైన యుద్ధోపకరణములను ధరించుకున్నావా? దేవుడు అదే అడుగుతున్నాడు. దేవుని సంఘం ఎప్పుడూ కూడా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలంట. శరీరానుసారమైన స్వభావం కలిగినటువంటి వారు దేవుణ్ణి సంతోషపరచలేరు, కానీ దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. నీ ఆత్మను రక్షించడానికి ఆయన వచ్చాడు. నీ ఆత్మను పరలోకాన్ని తీసుకుని వెళ్ళటానికి ఆయన వచ్చాడు. శరీరము కాదు మనల్ని జీవింపజేయుచున్నది, ఆత్మే మనల్ని జీవింపజేస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడే ఈ పరిశుద్ధ వాక్కుల ద్వారా మన ఆత్మను మనం పోషించుకోవడానికి వస్తున్నాం. మందిరానికి వస్తున్నప్పుడు మీ ఆత్మకు అవసరమైన ఆహారాన్ని మేము అందిస్తూ ఉన్నాము. ప్రభు ఏమన్నాడో తెలుసా? ఆదివారం రోజున లోకవార్తలు మాట్లాడుకోకుండా, ముస్లిం ముచ్చట్లు మాట్లాడుకోకుండా, వ్యాపారముల్లో బిజీగా ఉండకుండా, ఆదివారం రోజు కూడా అనేక పనుల్లో ఎంగేజ్ అయిపోయి దేవునిలో సన్నిధిలో గడపవలసిన 2.5 గంటలు కూడా గడపటానికి నాకు సమయం లేదంత బిజీగా నువ్వు అనుకుని నిన్ను మోసం చేసుకోకుండా, ఇది ప్రతిష్ఠించబడిన దినమని నువ్వు అన్యోన్యమైన సహవాసంలోనికి వచ్చి నీ ఆత్మను పోషించుకోవడానికి సమయాన్ని కేటాయించినట్లయితే దేశం యొక్క ఉన్నతమైన స్థలముల్లో నేను కూర్చోబెడతాను అంటున్నాడు. ఇది ప్రభు ఇచ్చిన వాగ్దానం. నువ్వు ఆదివారం చర్చికి రా, ప్రార్థన చేసుకో, నీ హృదయం భక్తిభావంతో ప్రార్థన చేసుకొని చెప్పినవన్నీ కూడా ఆ వారం అంతా అనుసరించడానికి ప్రయత్నం చేయి. ఈ సంవత్సరం మొత్తంలో ఏం చెప్పారో అవన్నీ ఒక డైరీ పెట్టుకో, రాసుకో. ఎన్ని చేయగలిగాను, ఎన్ని చేయలేకపోయాను, చేయలేని వాటి విషయంలో దేవుని సహాయాన్ని కోరుకో. ప్రభు సహాయం చేస్తాడు. మొరపెట్టు, ముందుకు సాగిపో. ఈ రీతిగా ఎవరైతే దేవుని వాక్యముతో అనుసంధానము కలిగి ఆయన సహవాసాన్ని కోరుకుంటూ ఆయన కూర్చున్నటువంటి జ్ఞానము కలిగి ఉంటారో వారు దేశం యొక్క ఉన్నతమైన స్థలముల్లో కూర్చుంటారు. ఆయన మంచితనం అంతా, నేను ఎప్పుడు చెప్తుంటాను, వాక్యంలో ఏముందంటే యాకోబు జీవితంలో ఆయన చూపించిన మంచితనం అంతా కూడా నీ జీవిత అనుభవంలోకి వస్తుంది. యాకోబు ఎలాంటి వాడు? మోసగాడు. యాకోబు ఎలాంటి వాడు? ఇల్లు వదిలి పారిపోయినటువంటి వాడు. యాకోబు ఎలాంటి వాడు? తన ఇష్టాన్ని అనుసరించి తనకిష్టమైన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి 7 సంవత్సరాలు బానిసత్వం చేసినటువంటి వాడు. యాకోబు ఎలాంటి వాడు? తనకి ఇష్టం లేని అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసినందుకు భార్యతో ఉండను పో అని ఆమెను హృదయంలో అసహించుకొని దూరంగా ఉన్నటువంటి వాడు యాకోబు. ఇది యాకోబు యొక్క జీవితం. కానీ ఈ యాకోబు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఈ యాకోబే దేవుని సన్నిధిలో కన్నీరు కాచి ఏడ్చి ప్రార్థన చేసి పశ్చాత్తాపడి, నా పాపములు క్షమించయ్యా, నేను నా తండ్రిని మోసం చేశాను, మా అన్నని మోసం చేశాను, మా అన్న తీసుకోవాల్సిన ఆశీర్వాదాలు నేను దొంగతనం చేసి తీసుకొచ్చుకున్నాను. ఎప్పుడైతే యాకోబు ఇదిగో నా తండ్రి, నా స్వభావాన్ని, నా గుణాన్ని, నన్ను నీకు సమర్పించుకుంటున్నాను సజీవ యాగంగా, ఇక జీవించుచున్నది నేను కాదు గాని క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు పలికిన మాటలో ఉన్న పరమార్థం ఎంతో గొప్పది దైవజనమా. జీవించు వారు ఇక మీదట తమ కొరకు కాక తమ కొరకు ప్రాణమిచ్చి తిరిగి లేచిన క్రీస్తు కొరకే జీవించాలి. యాకోబు ఆ రాత్రి ఆ అనుభవాన్ని పొందుకున్నాడు. ఎప్పటి వరకు నా ఇష్ట ప్రకారం బ్రతికాను, నాకు ఇష్టమైన అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవాలని నేను బ్రతికాను ప్రభువా, నా ఇష్ట ప్రకారమే అన్నీ నా ఇచ్చిన అనుసరించి నడిచాను. ఇది మొదలుకొని యాకోబు తనకిష్టమైనట్లుగా జీవించడయ్యా, నీ చిత్తానికి అప్పగించుకొని జీవిస్తాడు. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, నాకు సహాయం చేయమని దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి పశ్చాత్తాపడినప్పుడు ఆయన జీవితంలోనికి ఆ దేవాతి దేవుడు దిగిరాగా యాకోబు జీవితం మధురముగా మారిపోయింది. ఎవరైతే ప్రభు మాట మీద ఆశ పెట్టుకుని ఆయన ఆజ్ఞకు లోబడతారో వారి జీవితాల్లో దేవుడు మంచి కార్యాలు చేస్తానంటున్నాడు. ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెడతాడు. నువ్వు అడుగంటిపైన అట్టడిగిపోయిన స్థితిలో ఉన్నావేమో, నీ బంధువులకు నువ్వు అసలు లెక్కలేదేమో, నీ ప్రాంతంలో ఉన్న వారికి నువ్వు లెక్కలేవేమో, నేను చూసిన వారికి నువ్వు అవహేళనగా కనబడుతున్నావేమో, నేను చూసినటువంటి వారిని, నీ పిల్లల్ని చూసినటువంటి వారిని చెప్పుకోవడానికి వీళ్ళ దగ్గర ఏముందిలే, వీళ్ళ బ్రతుకులు ఇలా అయిపోయాయని అనుకుంటున్నారేమో. భయపడవద్దు, దిగులు పడవద్దు. ఏ దేవుణ్ణి నమ్మావో ఆ దేవుణ్ణే హత్తుకో. ఒక మంచి శుభదినం రాబోతుంది. అందరి మధ్యలో నీ తలను, నీ కొమ్మును లేవనెత్తుతాడు నీ దేవుడు. ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్తాడు దేవుని బిడ్డ. ఇది ఎలా జరుగుతుందని నువ్వు అడగొద్దు, దేవునికి మాత్రం తెలుసు ఆయన ఎలా చేయగలడు. ఎలా అని మనిషిని అడుగు, దేవుణ్ణి మాత్రం నువ్వు చేయబోతున్నావు ప్రభు అనే స్తోత్రం అని చెప్పు. ఎలా జరుగుతుందని మనిషిని అడగొచ్చు కానీ దేవుని దగ్గర అడగకూడదంట. కోపం వస్తుందంట దేవునికి. దేవునికి ఇష్టం లేని గుణాలు, నీకు నష్టము కలిగజేసే గుణాలు ఏంటో నువ్వు తెలుసుకుని
బియ్యంలో రాళ్ళు ఏర్పడేసినట్లుగా నీ జీవితంలోంచి అవి బయటికి తీసివేయాలని ఒక తలంపు కలిగిన వాడే జ్ఞాని దేవుని బిడ్డలారా. అలాంటి వాళ్ళు నిజంగా బుద్ధిమంతులుగా తయారవుతారు, గుణవంతులుగా తయారవుతారు, జ్ఞానవంతులుగా తయారవుతారు. బిగ్లిస్వత్ అనే ఒక దైవజనుడు, ఆయనకి విపరీతమైన కోపం అంట. ఆయన కోపం వస్తే చైర్లు ఇరిగిపోతాయి, టేబుల్ ఇరిగిపోతాయి, ఇంట్లో ఏదుంటే అది ఇరగొట్టేస్తాడంట. ఆయన ఒక రోజున ఆయన 3 రోజులు ఉపవాసం ఉండి ఏడ్చి కన్నీరు కాచి ప్రార్థన చేశాడంట. ప్రభువా, ఈ కోపము నాలోంచి తీసివేయమని. 3 రోజులు ఉపవాసం దేనికోసం ఉన్నాడండి? కోపం తీసివేయమని. కోపం నాలోంచి తీసేయి ప్రభువా, ఈ కోపం నాకొద్దు, నా జీవితంలోంచి కోపం తీసేయమని అతను ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నాడంట, కోపము నేను తీసివేస్తున్నాను, లాంగ్ సఫరింగ్, దీర్ఘశాంతాన్ని నేను నీకు ఇస్తున్నాను అన్నాడంట యేసయ్య. ఆ రోజు నుంచి ఆయన దీర్ఘశాంతం, ఆయన్ని కోపం రేపటానికి ఎంతమంది ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా ఇక జీవితంలో ఎప్పుడు ఆయన కోపపడలేదు, కానీ దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. అలాంటి దైవజనుడు ప్రార్థన చేస్తే మరి 11-15 మందికి పైగా చనిపోయిన వారు తిరిగి లేచారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ దైవజనుడు ఆ విధంగా ప్రార్థన చేసుకున్న తర్వాత ఎప్పుడైతే ఆయనలో దీర్ఘశాంతం వచ్చిందో దేవుడు అతనిలో ప్రవహించడం, ఆత్మ ఫలాల ద్వారా దేవుడు ప్రవహించడం మొదలు పెట్టాడు. ఆత్మ వరాలు కావాలనుకుంటే, దేవుని చేతిలో వాడబడాలనుకుంటే, దేవునికి ఏదైనా చేయాలనుకుంటే మొదటిగా నీ ప్రవర్తన మారాలంటున్నాడు. ఆత్మ ఫలాలన్నీ కూడా నీ మెడకు ధరించుకోవాలి, అలంకారాలుగా, కంఠభూషణముగా. మనం సాధ్యమైతే మనుషులందరితో సమాధానం కలిగి ఉండాలి. జగడాలు, కోపాలు, కలహాలు ఇంట్లో సమాధానాన్ని, సంతోషాన్ని తీసివేస్తాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు అవి రాకుండా చూసుకోవాలి. ఒకవేళ అలాంటివి వచ్చినా ప్రభు పాదముల దగ్గర పెట్టి ప్రార్థన చేయాలి. ఆ విధంగా ఎవరైతే దేవుని రాజ్యమును, నీతిని వెతుకుతూ ఆత్మలో ఎదుగుతూ ఉంటారో వారిలో దేవుడు నివాసం చేస్తాడు. అప్పుడు వారి జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి శోధన, బాధ, వేదన అన్నీ కూడా తొలగించబడతాయి. అందువల్లనే దేవుని బిడ్డలారా, మీ ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి, మీ ప్రార్థనా జీవితాలు ఎలా ఉన్నాయి, ఎంత సమయం నువ్వు నీ ఆత్మలో పోషించుకోవడానికి మరి కేటాయిస్తున్నావు, ఇవన్నీ గమనించుకోవాలి. ప్రభు అంటున్నాడు, అట్టి వారికి ఆయన యథార్థవంతుడిగా ఉంటాడు, ఆయన నిర్మలమైన దేవుడిగా ఉంటాడు, తను శరణు వచ్చి వారందరికీ కూడా ఆయన కేడముగా ఉండి నడిపిస్తానంటున్నాడు. సంఖ్యాకాండం 23వ అధ్యాయము, ఆయన చెప్పి చేయకుండా, మాట ఇచ్చి స్థాపింపకుండా, ఆయన మాట తప్పకుండా జరుగును. ఆ ప్రభు అంటున్నాడు, నన్ను నమ్ముకున్న నా బిడ్డలు ఎవరైతే ఆత్మానుసారంగా నడుచుకుంటూ నా వాక్యం మీద ఆశ పెట్టుకుంటారో అటువంటి వారందరి జీవితాల్లో ఏ మాట అయినా, ఏ వాగ్దానమైనా నేను నెరవేరుస్తానంటున్నాడు. ఈ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఆయన వారి జీవితాల్లో నెరవేర్చి స్థిరపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. 3వదిగా మీరు అనుకోవలసింది, అయ్యా నా ఇష్టము కాదు, నీ ఇష్టమే, నీకు ఇష్టమైతే ఏమనాలి? మేము అందరం కూడా కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏమన్నాడు? నీకు ఇష్టమైతే నీవు నన్ను స్వస్థపరచు. ఎంత మంచి మాట. రోగం అతనుకుంది, దుఃఖం అతనుకుంది, బాధ అతనుకుంది, వేదన అతనుకుంది. అయినప్పటికీ కూడా ఈ కుష్ఠ వ్యాధిగ్రస్తుడు అంటూ ఉన్నాడు, అయ్యా నీకు ఇష్టమైతే నా రోగము తీసివేయి. అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారో తెలుసా? నాకు ఇష్టమే. ఎవరిని స్వస్థపరచడం దేవునికి ఇష్టమంట? కుష్ఠరోగి. కుష్ఠ వ్యాధి భయంకరమైన వ్యాధి కాబట్టి ఆ రోజుల్లో పాలము వెలుపులు తీసుకెళ్లి పడేసేవాళ్ళు. అటువంటి స్థితి ఆ కుష్ఠ వ్యాధిగ్రస్తుడు కలిగి ఉన్నాడు. అందువలన ఆయన అనుకున్నాడు, ఈ రోగం ఉన్నటువంటి వాళ్ళు దేవునికి కూడా ఇష్టం ఉండరేమో. కుష్ఠ వ్యాధి ఆ రోజుల్లో ఏ విధంగా ఉంది? ఈ రోజుల్లో హెచ్ఐవి వ్యాధి. హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు ఎంతో మంది నా దగ్గరకు వచ్చారు. భార్య వచ్చేమో, మా భర్త ఎందుకో ఈ రోజుల్లో మాట్లాడలేదండి, ఆయన ఇల్లు వదిలేసి వెళ్ళిపోతానంటున్నారంటే భార్య అంటారు. నేను పిలిచి భర్తను అడిగితే నాకు హెచ్ఐవి ఉందండి, నా భార్యకి తెలియదు. వాళ్ళు బాధపడతారు, ఎందుకు? అందుకని ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. నీలో ఉన్న రోగం నిన్ను ఇంటి వారికి దూరం చేస్తుందా? నీలో ఉన్న పాపం నీ ఇంటి వారికి దూరం చేస్తుందా? అయితే యేసయ్య 2 చేతులు చాపి నిన్నే పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నీ కష్టం నిన్ను మనశ్శాంతి లేకుండా తరుముతూ ఉందా? అయితే కష్టంతో కృంగిన వారినే దేవుడు పిలుస్తూ ఉన్నాడు. హన్న ఏడుస్తూ ఉంది, నాకు పిల్లలు లేరని. ఆ హన్న కన్నీరే దేవునికి కావాలి. ఆ మగ్ధలైన మరీ ఏడుస్తుంది, నేను పాపినని. ఆ పాపే దేవునికి కావాలి. పాపం లేకుండా ఉన్నవాడు ఒక్కడూ లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే కృప నుండి దూరం అయిపోయారు. సంతానం లేని వారిని చూసి నువ్వు అదేదో ఊహల్లోకి వెళ్ళి నువ్వు బాధపడాల్సిన పని లేదు. భర్త చనిపోయిన వారిని చూసి నువ్వేదో ఊహల్లోకి వెళ్ళాల్సిన పని లేదు. ఇల్లు లేని వాళ్ళని చూసి ఏదో ఊహల్లోకి వెళ్ళాల్సిన పని లేదు. అందరిలో పాపం ఉంది, అదే భయానకమైంది. పాపాన్ని అసహించుకో, మనిషిని ప్రేమించమన్నాడు దేవుడు. మనుషులందరినీ దేవుడే సృష్టించాడు. తెల్లగా ఉన్నారని ప్రేమించడం కాదు, నల్లగా ఉన్నారని అసహించుకోవడం కాదు, కానీ పొట్టి పొడువు వీటితో సంబంధం లేదు. నీలో ఉన్న పాపం భయంకరమైంది, అది నిత్య పాతాళాన్ని నేను తీసుకుని వెళ్ళగల శక్తి దానిలో ఉంది. ఆ పాపము యొక్క బలమును తీసివేసిందే యేసు రక్తమై ఉన్నది. హల్లెలూయా. ఆ పవిత్ర రక్తాన్ని ఆశ్రయించి నువ్వు మేలు పొందుకోమని దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు.
కుష్ఠరోగి వచ్చి యేసు ప్రభు దగ్గర ఆయన కూర్చొని ఉన్నప్పుడు, యేసయ్య నేను నీకేం చేయగోరుతున్నానన్నప్పుడు అడిగాడంట, నీకు ఇష్టమైతే నాలో ఉన్న ఈ కుష్ఠం తీసివేయమంటే యేసు ప్రభు వారు ఏమన్నారో తెలుసా? నాకు ఇష్టమే. హల్లెలూయా. ఈరోజు నువ్వు యేసు ప్రభువుని నీ కష్టంలో, బాధలో, ఇబ్బందులో ఏదైనా అడిగితే దేవుడు అంటాడు, నాకు ఇష్టమే, నీ జీవితంలోకి నేను వస్తాను, నీ కుటుంబంలోకి నేను వస్తాను, నీ బ్రతుకులో నేను వస్తాను, నీ యవ్వన జీవితంలో నేను వస్తాను, నన్ను నీతో పాటు తీసుకెళ్తే అదే నాకు చాలు అంటున్నాడు. ఎంతమంది హృదయం యేసయ్యకి ఇస్తారు? నిస్పృహతో, నిరాశతో ఉన్న వారి జీవితాల్లోనికే దేవుడు వస్తానంటున్నాడు. అందరి చేత వెలివేయబడి, తోలనాడబడి, నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి దేవునికి కావాలంటున్నాడు. రోగులకే వైద్యుడు కావాలి కానీ ఆరోగ్యం కలిగిన వారికి కాదు కదా. అలానే నీ హృదయం గాయపరచబడితే, నీ హృదయంలో పాపం ఉంటే నువ్వే యేసయ్యకి కావాలి. నీ గాయాలు మాన్పటానికి, నిన్ను పరిశుద్ధంగా మార్చడమే దేవునికి ఇష్టము. దేవుని బిడ్డ, నీ బాధల్లో నీ మొరలు ఆలకించి నీ సహాయం చేయడమే దేవాతి దేవునికి ఇష్టమైన కార్యం. ప్రార్థన చేద్దాం. అయ్యా నీ శరణు వచ్చి వారందరికీ నువ్వు కేడముగా ఉండి నడిపించే గొప్ప దేవుడు. నువ్వు యథార్థవంతుడు, నీ వాక్కు నిర్మలము నాయన. నిన్ను శరణుజొచ్చు వారందరికీ నువ్వు కేడముగా ఉండి నడిపించే దేవాతి దేవుడు అయిందాం. మాకు తోడు నీడగా ఉండి మమ్మల్ని నడిపించండి డాడీ. నువ్వు జాలి గల దేవుడువు, ప్రేమ గల దేవుడువు, మధురమైన దేవుడు నాయన. నీ కరుణతో నీ బిడ్డలను దర్శించండి అయ్యా. నీ వాక్యమును బట్టి వారి అడుగులను స్థిరపరచండి అయ్యా. ఏ పాపము వారిని ఏలనే వద్దు నాయన. నీ ఉపదేశములే నీ బిడ్డలు అనుసరించినట్లుగా సహాయం చేయండి. మనుషుల బలాత్కారానికి వారు లోబడకుండా, సాతాను కుయుక్తుల్లో వారు చిక్కబడకుండా అయా అనుక్షణము వారి ఆత్మను, వారి శరీరమును, వారి మనస్సును బలపరచండి అయ్యా. బలపరచండి నాయన. యవన కుమారులు, యవన కుమార్తెలను బలపరచండి అయ్యా. వారి జీవితాల్లో స్థిరమైనటువంటి స్థితి వారు కలిగి వ్యర్థమైన వాటికి వారు తావివ్వకుండా, రహస్య క్రియలను వారు ప్రేమించకుండా అయా నీ దృష్టిలో వారు నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండే బిడ్డలుగా వారి జీవితాలని వెలిగించండి అయ్యా. శరీర కాడి కిందకి, శరీర బానిసత్వం కిందకి ఎవరెళ్ళినా వారిని విడిపించండి నాయన. అట్టి వారికి ఎవరు లోబడక ఆత్మ ద్వారా శరీరక్రియలు జయించే శక్తిమంతులుగా చేయండి నాయన. నీవే ఈ రోజు పలికిన మాట నా తండ్రి, నిన్ను శరణుజొచ్చిన వారికి నువ్వు ఆశ్రయముగా, కేడముగా ఉంటారన్నావు. నిన్ను ఆశ్రయించి నీ బిడ్డలకి నీవే కేడముగా, ఆశ్రయముగా ఉండి బలపరిచి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.